ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి మాటల్ని మనం చూద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయం 13వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఇలాగ సెలవిస్తుంది. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరకే నిల్చుండి చూడుడి అని. ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా మోషేతో పాటు ఐగుప్తు దేశంలోంచి బయటికి వచ్చిన తరువాత వాళ్ళు సగం దూరం వెళ్ళి ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు ఈ ఐగుప్తీయులు వారిని వెంటాడడం మరలా తరమడం ప్రారంభిస్తారు. ఇశ్రాయేలీయులకి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. కారణం, ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం వాళ్ళని తరుముతుంది. అప్పుడు మోషే మీద వాళ్ళు సనగడం ప్రారంభిస్తారు. కానీ మోషే మాత్రం ధైర్యముతో ఎప్పుడైతే దేవునికి మొర పెడతాడో అక్కడ ఒక అద్భుత కార్యం జరిగినట్టుగా చూస్తాం. అండ్ దేవుడు అక్కడ ఇంకొక వాగ్దానం చేస్తాడు. ఏమనంటే, ఇప్పుడు మీరు చూస్తున్న ఐగుప్తీయులను మీరు ఇంకా మరెన్నడూ చూడరు అని. కానీ అక్కడ పరిస్థితి చూస్తే చాలా భిన్నంగా మారిపోతుంది. ఏంటంటే ఇశ్రాయేలీయులు అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తీయులు మరలా ఆ డ్రై ల్యాండ్ మీద, ఏదైతే విడిపోయినటువంటి ఆ ఎర్ర సముద్రం ఉందో ఆ యొక్క ఆరిన నేల మీద ఐగుప్తీయులు కూడా నడవడం ప్రారంభిస్తారు. నడవడం ప్రారంభిస్తూ ఉన్నప్పుడు బహుశా ఇశ్రాయేలీయులు అనుకుంటుండొచ్చు, ఇంకా మా పని అయిపోయింది, వాళ్ళు కూడా దీంట్లో ముందుకు వెళ్తున్నారు అని. ఏమండి, గుర్తుపెట్టుకోండి, అద్భుతంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యంలో ఎవరు ఎక్కువసేపు నడవగలుగుతారు అంటే, దేవుడు నెరవేర్చిన వాగ్దానంలో కేవలము ఆయన చిత్తంలో ఉన్న ప్రజలు మాత్రమే నడవగలుగుతారు. లేకపోతే దేవుడి చిత్తంలో, దేవుడి ప్రణాళికలో దేవుడికి విధేయత లేని వారు ఎవరు నడవలేరు. అందుకే ఐగుప్తీయులు ఆరిన నేల మీద సగం వరకు వచ్చాక దేవుడు అక్కడ మరలా ఆ యొక్క సముద్రం వారిని ముంచి వేసేలాగా చేసింది కదా. నిజంగా దేవుడు చెప్పినట్టుగా మరలా ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులని ఇంకెన్నడూ తరమకుండా అక్కడ ఐగుప్తీయులు అందరూ లయమైపోయినట్టుగా మనం చూస్తాం. బహుశా ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో. నన్ను శత్రువు తరుముతున్నాడు, నా పరిస్థితులన్నీ కూడా నన్ను తరుముతున్నట్టు అనిపిస్తున్నాయి అని చెప్పి నువ్వు కంగారు పడుతున్నావేమో. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని యొక్క వాగ్దానంలో ఉన్నటువంటి బిడ్డ. నువ్వు ఆ వాగ్దానంలో నడుస్తున్నప్పుడు ప్రతిరోజు ఒక అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. శత్రువు నిన్ను వెంటాడాలని చూసినా కానీ వాడి వల్ల అవ్వదు. ఖచ్చితంగా ఏదో ఒక చోట వాడు నశించిపోవాల్సిందే. ఈ ఉదయకాల సమయంలో ధైర్యము తెచ్చుకొని ముందుకు వెళ్తావా? దేవుడు భయపడకు, నేను రక్షణ కలగజేస్తాను, నువ్వు జస్ట్ ఊరక నిల్చుని చూడు, నా వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థనలో కనిపెడుతూ ఉండు. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఆత్మ మేలు నిమిత్తం దీవించును గాక. ఆమేన్.